బ్రేకింగ్ న్యూస్ సింగర్ చిన్మయి తనపై సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్లపై హైదరాబాద్ సిపి సజ్జనర్కు ఫిర్యాదు చేశారు. రాయడానికి కూడా వీలు లేని పదాలతో వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు చనిపోవాలంటూ ట్రోల్స్ రావడంతో తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై స్పందించిన సిపి కేసును సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. ట్రోలర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. చిన్మయిను సోషల్ మీడియాలో కించపరిచే విధంగా పోస్టులు పెట్టి ఎక్స్లో ట్యాగ్ చేశారన్నారు డీసీపీ కవిత. చిన్మయి తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. చిన్మయితో రిటర్న్ కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి, అటు చిన్మయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కూడా అటు సైబర్ క్రైమ్ అయితే దీనిపై విచారణ చేయబోతుంది అన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఎవరినన్నా అటు నిందితుల్ని కామెంట్స్ చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా? ఎలా జరుగుతుంది దీనిపై అయితే మొత్తం విచారణ? సింగర్ చిన్మయికి సంబంధించి మరోసారి ట్రోలింగ్కి గురైందని చెప్పాలి సోషల్ మీడియాలో. ముఖ్యంగా చిన్మయి విషయానికి వస్తే సోషల్ మీడియాలో అసభ్యకర పదాలు వాడుతూ తన పిల్లల్ని కూడా కించపరిచే విధంగా తన పిల్లలు చనిపోవాలంటూ కూడా కొన్ని పదాలు యూజ్ చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ కూడా ఆమెని ఉద్దేశిస్తూ మాట్లాడారని చెప్పేసి సింగర్ చిన్మయి సిపి సజ్జనర్ని కూడా అప్రోచ్ అయింది. ఎక్స్ వేదికగా ఆయనను ట్యాగ్ చేస్తూ కూడా మాట్లాడడం జరిగింది. చాలా వరకు కూడా మమ్మల్ని కించపరిచే విధంగా, అదేవిధంగా మా పిల్లలు చనిపోవాలంటూ కూడా వాళ్ళు లైవ్ స్ట్రీమింగ్ లో మాట్లాడాలని చెప్పేసి ఇందులో ముఖ్యంగా యువకులు కొంతమంది ఈ విధంగా అసభ్యకర పదజాలం వాడారని చెప్పేసి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. మాట్లాడిన క్రమంలోనే సిపి సజ్జనర్కి ఆమె ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేసిన క్రమంలోనే ఇటు సిపి సజ్జనర్ కూడా స్పందించి వెంటనే దానిపైన ఫిర్యాదు మేరకు కేసునైతే సైబర్ క్రైమ్ పోలీసులకైతే బదిలీ చేశారని చెప్పాలి. ముఖ్యంగా దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సిపి సజ్జనర్ చెప్పడంతో ఇందులో భాగంగానే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా స్పందించారు. అయితే సైబర్ క్రైమ్ పోలీసుల విషయానికి వస్తే చిన్మయి ఏదైతే కంప్లైంట్ చేసిందో, ముఖ్యంగా ఎక్స్ వేదికగా కంప్లైంట్ చేసింది, కానీ రిటర్న్ గా ఇంకా ఇవ్వలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన క్రమంలోనే ఆమె రిటర్న్ గా మాకు ఇవ్వడం, అదేవిధంగా కేసుకు సంబంధించి ఆమె ఎప్పుడైతే రిటర్న్ గా ఇస్తుందో దాన్ని కేసు నమోదు చేసుకొని మేము ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాం. ఎవరైతే ఈ సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా అసభ్యకర పదజాలం వాడుతూ అసభ్యకర మాటలు మాట్లాడుతూ ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పడం జరిగింది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలుసార్లు చిన్మయి సింగర్ చాలా వరకు కూడా ట్రోలింగ్స్ గురైంది. అయితే తాజాగా తన పిల్లల్ని ఉద్దేశిస్తూ తన పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడడంతో తను ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ విధంగా స్పందించిందని చెప్పాలి. ఈ స్పందనలో భాగంగానే సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. ఆమె ఎప్పుడైతే రిటర్న్ గా మాకు కంప్లైంట్ ఇస్తారో ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అఖిల. రైట్ అనిల్, థ్యాంక్ యూ.